మీరు సమాధానం చెప్పారు. అంటే ఎంతవరకు లిమిటేషన్ ఉంటుంది మీకు ఒక యాక్టర్గా, ఎలాంటి క్యారెక్టర్ని ఎంతవరకు, అంటే మీ మీద మీరు జోక్ ఎంతవరకు తీసుకోగలరు, లేదంటే అది మీ పర్సనల్ లైఫ్ అయి ఉండొచ్చు, మీ ప్రొఫెషనల్ లైఫ్ అయి ఉండొచ్చు, వాటి మీద వచ్చే జోక్స్ని ఎంతవరకు తీసుకోగలరని. సో యూ సెడ్ ఇట్ బ్యూటిఫుల్లీ, యూ డోంట్ హ్యావ్ ఎనీ లిమిటేషన్స్. బట్ ఆ లిమిటేషన్స్ అనేవి పెట్టుకోకపోవడానికి వాట్ ఈజ్ యువర్ మోటివేషనల్ ఫ్యాక్టర్? నో బేసిక్ ఏంటంటే అండి, యాజ్ అ మ్యాన్ ఐఎమ్ అ వెరీ బోల్డ్ డెసిషన్ టేకర్ ఇన్ రియల్ లైఫ్, రెండిట్లో కూడా నాకు ఇది మనసుకు కరెక్ట్, నా కాన్షియస్ కనిపిస్తే కరెక్ట్గా ఐ టేక్ అ డెసిషన్స్. రెండోది ఏంటంటే దేర్ ఈజ్ అ సెన్సార్ ఇన్ మీ వేర్ నా పర్సనల్ లైఫ్ నోబడీ వుడ్ లైక్ టు టేక్ దేర్ పర్సనల్, ఎవ్రీబడి హ్యాస్ అ పర్సనల్ లైఫ్. కానీ నేను ఎక్కడికి వస్తున్నానంటే పాయింట్ ఏంటంటే, యాజ్ అన్ యాక్టర్గా ఐ డోంట్ కీప్ లిమిటేషన్స్ అండి, బికాస్ ఐఎమ్ అన్ యాక్టర్. ఐ ఫాలో యాక్చువల్లీ స్టానిస్లవస్కీ స్కూల్ ఫాలో అవుతాను నేను. See, when the character has a soul and there is genuinity in the character, ఆ క్యారెక్టర్ ఏం చేసినా క్రింజ్ అవ్వదండి. సో వెన్ ఐ లిసన్ టు మై స్క్రిప్ట్స్ ఐ లుక్ ఎట్ దట్ పాయింట్. నా దృష్టం ఏంటంటే ఈ యంగ్ డైరెక్టర్స్ కొత్త రావడం, నేను లిమిట్స్ లేకుండా ఆపట్లేదు. కొత్త డిఫరెంట్ ఇంకా కొత్తవి రాబోతున్నాయి, రేపు మళ్ళీ ఇంకోటి చేయబోతున్నాం. ఇవన్నీ కూడా ఐఎమ్ ఆస్వాదిస్తున్నాను, ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. సో నాతో పాటు పీపుల్ ఎందుకు ఎంజాయ్ చేస్తున్నారంటే ద క్యారెక్టర్స్ ఆర్ ఆర్గానిక్. ఎక్కడ కూడా దేర్ మైట్ బి కామెడీ, సీరియస్ ఆర్ సంథింగ్, బట్ ఐఎమ్ ఎంజాయింగ్. లిమిట్లెస్గా ఎందుకు వెళ్తున్నానంటే ఐ లుక్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ 4 pillars ఉంటుంది స్టానిస్లవస్కీ స్కూల్లో. ఈ 4 pillars నేను ఫాలో అవుతాను యాజ్ అన్ యాక్టర్. దట్స్ ఓకే.